ఇంకా ఆక్వా ఫార్మర్స్కి పోదాం. ఇటు ఆక్వా విషయంలో కూడా అంతే. మా ప్రభుత్వం ఒక చట్టం చేసి, మా ప్రభుత్వ హయాంలో ఒక చట్టం తీసుకొచ్చాం, ఆప్సిడా చట్టం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను ఏర్పాటు చేశాం. చీఫ్ మినిస్టరే దానికి చైర్మన్గా, చీఫ్ మినిస్టరే దానికి హెడ్ చేసేట్టుగా, చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఆప్సిడా పనిచేసేట్టుగా చేసినాం చట్టాన్ని తీసుకొచ్చి. ఈ ఆప్సిడా చట్టం ఫీడు సీడు సహా ఆక్వా కొనుగోలు రేట్లు కూడా రెగ్యులేట్ చేసే అథారిటీ. దట్ ఈస్ ఆప్సిడా. అలాంటిది ఈరోజు ఆప్సిడా అంగీకారం లేకుండానే, రైతుల ఆమోదం లేకుండానే చట్టాన్ని బేఖాతరు చేస్తూ ఈ కంపెనీలన్నీ కూడా కాటల కింద ఫామ్ అయ్యి ఫీడ్ ధర ఎంత పెంచాయో తెలుసా? ఏప్రిల్లో ఒకసారి, జూన్లో రెండోసారి 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు కేజీ. 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నోరిప్పడు. మరోవైపు ఇదే కార్టెల్, ఇదే సిండికేట్ ఫీడ్ ధరలు ఒకవైపున పెరుగుతాయి, రెండో వైపున చూస్తే పంట చేతికి వచ్చేసరికి రేట్లు క్రాష్. 100 కౌంట్ రొయ్యలు 270 నుంచి క్రాష్, పంట చేతికి వచ్చేసరికి 220, 240, 225 అని చెప్తున్నారు. పంట చేతికి వచ్చేసరికి పంట ఏమో క్రాష్, ఫీడ్ ధరలు చూస్తే ఒకవైపున పెరిగిపోతూ ఉన్నాయి. రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వీరికి మద్దతుగా పోరాటాలు చేస్తామని చెప్పి మా పార్టీ హెచ్చరికలు జారీ చేస్తే అంతవరకు చంద్రబాబు నోట్లోంచి చంద్రబాబు కదల్లా. ఆక్వా రైతులు వచ్చి నన్ను కలిసి వాళ్ళ గోడు వెలుబుచ్చుకుంటే, వాళ్ళ తరపున వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది అని గట్టిగా భరోసా ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో కొద్దిగా రియాక్షన్. ఆ ఎల్లో మీడియాలో రాయిస్తారు 4 రూపాయలు తగ్గించమని సీఎం ఆదేశాలని. ఈయన చెప్పాడో లేడో, ఈయన 4 అని చెప్పినాడో వాళ్ళు 2 కుదిచ్చినారు దాన్ని. అంటే పెంచేదేమో 14, 16 రూపాయలు పెంచుతారు, తగ్గించేదేమో ముస్టేసినట్టు 2 రూపాయలు తగ్గిస్తారు. ఇది రాష్ట్రంలో ఆక్వా సాగులో ఉన్న రైతన్నలు పడతా ఉన్న ఇబ్బందులు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేదానికి చెప్పడానికి ఇది ఇంకొక ఉదాహరణ.